జై శ్రీ గణేష. మనం మహాభారతం చెప్పుకుంటున్నాం. ఎంతవరకు వచ్చాము? ధర్మరాజు జూదం ఆడాడు. ఇటు తన తమ్ముళ్ళని ద్రౌపదిని ఓడిపోయాడు. ఇప్పుడు దుర్యోధనుడు ప్రతికామిని పిలిచి ద్రౌపదిని తీసుకొని రమ్మన్నాడు. సో ఈరోజు మనం వస్త్రాభరణం గురించి తెలుసుకుందాం. నిజానికి సినిమాల్లో, సీరియల్స్లో చూపించిన దాంట్లో 20% కూడా నిజం లేదు. వస్త్రాభరణానికి ప్రధాన కారకుడు కర్ణుడు. అవునన్నా కాదన్నా ఇదే నిజం. కర్ణుడు చేసిన చాలా తప్పిదాలను కూడా మనకు దాదాపు సినిమాల్లో, సీరియల్లో మసిపూసి మారేడికాయ చేసినట్టుగానే చేస్తారు. నేను ఈరోజు ఎపిసోడ్ చెప్తాను చూడండి వస్త్రాభరణానికి సంబంధించి. ఇప్పుడు ప్రతికామి ద్రౌపది దగ్గరికి వెళ్ళాడు. ద్రౌపది ఎక్కడుంది ఇప్పుడు? భానుమతి దేవి మందిరంలో ఉంది. సో ద్రౌపది దేవి దగ్గరికి వెళ్ళి ప్రతికామి అంటాడు, అమ్మ ఇలా ధర్మరాజు జూదం ఆడాడు, నిన్ను అదే విధంగా తన తమ్ముళ్ళను ఓడిపోయాడు, కాబట్టి నేను దుర్యోధనుడు సభకు తీసుకొని రమ్మన్నాడు అని చెప్తాడు. ఆ మాట వినగానే ద్రౌపది దేవికి అసలు తన కాళ్ళ కింద భూకంపం వస్తుంది. ధర్మరాజు ఏంటి, జూదం ఆడడం ఏంటి, ఎంతటి నీచ జూదగాడైనా సరే తన భార్యను పెట్టి జూదం ఆడడు, అలాంటిది ధర్మరాజు ఆడడం ఏంటి? అసలు ఆమెకు కాసేపటి వరకు ఏమీ అర్థం కాదు. కానీ ఆ తర్వాత తనను తాను తమాయించుకుని ఇలా అంటది, సరే ప్రతికామి, ఒక విషయం తెలుసుకొనిరా, నన్నోడి తానోడాడా లేదా తానోడి నన్ను ఓడాడా? అంటే ఫస్ట్ ధర్మరాజు ఓడిపోయాక నన్ను పెట్టాడా లేదా ముందే నన్ను ఓడిపోయాడా? నువ్వు ఇది తెలుసుకొని రా అంటది. అంటే ప్రతికామి వస్తాడు, ఇలా ద్రౌపది దేవి ఇలా చెప్పింది అని చెప్పేసి దుర్యోధనుడికి చెప్తాడు. అప్పుడు దుర్యోధనుడు అంటాడు, ఆమెకి ఏమన్నా సందేహాలు ఉంటే ఇక్కడికి వచ్చి మాట్లాడమను, అంతేకాని అక్కడ ఉండి కాదు అంటాడు. ఇప్పుడు ప్రతికామి వెళ్తాడు. వెళ్ళి అమ్మ ఇలా అన్నాడు, మిమ్మల్ని సభకే రమ్మంటున్నారు అంటే కూడా ఇక్కడ ఏంటంటే మనకు సినిమాల్లో, సీరియల్స్లో చూపించినట్టు ఏదో దుశ్శాసనుడు వెళ్ళి ఆమెను మందిరం నుంచి గబగబా ఈడ్చుకుంటూ తీసుకొచ్చుడు అంత సీన్ అయితే ఉండదు. ఆమె ద్రౌపదీదేవి ప్రతికామి వెనక నడుచుకుంటూ వస్తుంది, కానీ బాగా ఏడ్చేస్తుంటుంది. అప్పటికీ అసలు ఆమె సొమ్మసిల్లి పడిపోయేటువంటి పరిస్థితిలో ఉంటుంది. ఏం జరుగుతుందో ఏంటో అని చెప్పేసి భయంగా ప్రతికామి ముందు నడుస్తుంటాడు, ఆమె వెనక నడుస్తూ వస్తుంది. అలా సభా మందిరం దగ్గరికి వచ్చిన తర్వాత ద్రౌపదీదేవి ఏం చేస్తుందంటే, అక్కడ సభ మధ్యలో అటు చివరిగా మహిళలు ఉంటారు, అంత ఆడవాళ్ళు ఉంటారు, వాళ్ళ వెనక నిల్చుంటుంది. వాళ్ళ వెనక నిల్చోగానే అప్పుడు దుర్యోధనుడు ఏమంటాడు, అలా వెనక నిల్చోవడం కాదు, వచ్చి సభ మధ్యలో నిల్చోమ్మను అని చెప్పేసి ప్రతికామికి చెప్తాడు. కానీ ప్రతికామి అసలు ఏమీ అనకుండా అలాగే నిల్చుండిపోతాడు. అప్పటికే భయపడిపోతూ ఉంటాడు. అప్పుడు మళ్ళీ దుర్యోధనుడు ఏమంటాడు దుశ్శాసనుడితోటి, ప్రతికామి భయపడుతున్నాడు కానీ నువ్వు వెళ్ళి తీసుకొని రా ఆమెను సభ మధ్యకి అంటాడు. దుశ్శాసనుడు వెళ్ళి ద్రౌపది దగ్గరికి వెళ్ళి ఆమెను పట్టుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఆమెను పట్టుకోవడానికి ప్రయత్నిస్తే ఆమె ద్రౌపది అంటది, నేను ఏకవస్త్రగా ఉన్నాను కాబట్టి నన్ను తాకకు, నేను బయట ఉన్నా నన్ను తాకకు అంటుంది. అంటే ఆమె పీరియడ్స్లో ఉన్నాను, నన్ను ముట్టుకోవద్దు, నువ్వు నన్ను ముట్టుకోకు అంటది. అప్పుడు దుశ్శాసనుడు ఏమంటాడంటే, ఏకవస్త్రగా ఉంటే ఏంటి, వివస్త్రగా ఉంటే ఏంటి, నువ్వు ఇప్పుడు మా అన్న సొత్తువు, నేను నిన్ను తీసుకెళ్ళి తీరుతాను అంటాడు. అప్పుడు ద్రౌపదికి ఏం చేయాలో అర్థం కాక గాంధారి వైపు పరిగెత్తడానికి గాంధారి సింహాసనం వైపు పరిగెడుతూ ఉంటుంది. అలా పరిగెడుతున్నప్పుడు ఏం చేస్తాడంటే దుశ్శాసనుడు ఆమె వెనక పరిగెత్తి ఆమె ముందు వెళ్తుంటుంది కాబట్టి వెనక ఆమె జుట్టు పట్టుకొని అలాగే వెనక్కి తీసుకొని వచ్చి సభా మధ్యలో పారేస్తాడు ఆమెను. అసలు ఇది జరుగుతున్నప్పుడు అందరూ ఒక్కసారిగా అసలు ఏం జరుగుతుంది, ఇది కళా నిజమా అని అలా చూస్తుండిపోతారు. అంటే అందరూ కూడా ఒక రాయిల్లాగా చూస్తుండిపోతారు. ఎందుకంటే అక్కడ సభలో ఎవరు, అందరి పరిస్థితి ఎలా ఉంటుందంటే, ధర్మరాజు నిజంగా జూదం ఆడాడా, ద్రౌపదీదేవిని వద్దాడా, ద్రౌపది ఇలా సభకు వచ్చిందా, అసలు దుశ్శాసనుడు ఈడ్చుకొస్తున్నాడా, ఇది కళ నిజమా, అసలు ఏం జరుగుతుంది అనేటువంటి ఒక అయోమయంలో ఉంటారు అందరూ. అయితే ఇక్కడ ఆమె అలా దుశ్శాసనుడు ఆమెను జుట్టు పట్టుకొని ఈడ్చుకొని వచ్చి సభా మధ్యలో వేయగానే అప్పుడు ద్రౌపది విపరీతంగా ఏడ్చేస్తూ ఇలా అంటది, దైవమే తప్పు చేసినా కానీ ధర్మరాజు తప్పు చేయడంటారు కదా, అట్లాంటిది ధర్మరాజు ఎలా ఇంత తప్పు చేశాడు, నన్నెలా ఒడ్డుతాడు, ఇది ఎలా ధర్మం అవుతుంది, నేను ధర్మ విజేతని ఎలా అయ్యాను, అసలు ఇదంతా ఏంటి, నాకు ఇంత అవమానం జరుగుతుంటే ఇంతమంది పెద్దలు ఉన్నారు, భరత వంశంలో పుట్టిన మీరందరూ ఇలా చూస్తుండిపోతారా, ఇది న్యాయమేనా, ఒక్కరికి కూడా నా మాట వినిపించట్లేదా, ఒక్కరు కూడా నా వైపు మాట్లాడరా అని చెప్పేసి విపరీతంగా ఏడుస్తూ అందరినీ చూస్తుంటుంది. చూస్తుంటే అటు
భీష్ముడుంటాడు, ద్రోణుడుంటాడు, కృపాచార్యుడుంటారు. ఎవ్వరు ఒక్క మాట కూడా మాట్లాడరు. అందరూ అయోమయంగా ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ ఉంటారు. అయితే ఇక్కడ భీముడు లేస్తాడు. భీముడు లేసి నిజంగా భీముడు ముందు దుర్యోధనుడిని తిట్టడానికంటే ముందు ధర్మరాజుని తిడతాడు. ఈ విషయం చెప్పరు. నిజానికి భీముడు చాలా సార్లు ధర్మరాజుని వ్యతిరేకిస్తాడు. ఇక్కడ భీముడు లేసి ధర్మరాజుతో ఇలా అంటాడు. "మాకంటే నువ్వే అధిపతివి. మమ్మల్ని ఒడ్డావు, రాజ్యాన్ని ఒడ్డావు, సర్వ సంపదలను ఒడ్డావు. మేము అవన్నీ కూడా తట్టుకొని నిలబడతాము. కానీ నువ్వు ద్రౌపదిని ఎందుకు ఆడాల్సి వచ్చింది? ఈ దిక్కుమాలిన ఆట కోసము నువ్వు ద్రౌపదిని ఆటలో పెట్టి ఆడాల్సినంతగా ఎందుకు దిగజారిపోయావు? ఇవి మాయాపాచికలని నీకు అర్థం కాలేదా? ఈ పాపిష్టి జూదం వల్ల చూడు ఈరోజు ద్రౌపదికి ఇంత కష్టం వచ్చింది. ద్రౌపదికి ఇంత కష్టం తెచ్చినటువంటి నీ చెయ్యిని అంటే ఆ జూదం ఆడినటువంటి నీ చెయ్యిని తగలేస్తే తప్పేంటి?" అని చెప్పేసి ధర్మరాజు మీదికి పోతుంటాడు భీముడు. పోతుంటే అప్పుడు అర్జునుడు వెంటనే భీముడు చెయ్యి పట్టుకొని ఆపి, "అన్నా, పెద్దన్నతో మాట్లాడాల్సినటువంటి పద్ధతి ఇది కాదు. ఇక్కడ చాలామంది పెద్దలున్నారు. వాళ్ళు మాట్లాడతారు. నువ్వు ముందు కూర్చో" అని చెప్పేసి భీముడు చెయ్యి పట్టుకొని అర్జునుడు కూర్చోబెడతాడు. ఇలా కూర్చోబెట్టిన తర్వాత నిజానికి అందరూ దాచిపెట్టేది నేనైతే పెద్దగా ఎక్కడ వినలేదు. అసలు నిజానికి మహాభారతంలో ఉన్నది మనకు చూపించే దానిలో అతిపెద్ద అబద్ధం వికర్ణుడి గురించి. ఎందుకంటే వికర్ణుడు దుర్యోధనుడి 99 మంది తమ్ముళ్ళలో ఒకడైనటువంటి వికర్ణుడు. ఇక్కడ ద్రౌపది దేవి వైపు మాట్లాడిన ఒకే ఒక కౌరవులలో ఒకే ఒకడు, అది వికర్ణుడు. నిజానికి ఈ వికర్ణుడు మాట్లాడినటువంటి మాటల్ని దాదాపు దాచేశారు. కొంతమంది అశ్వత్థామ అన్నట్టుగా, కొంతమంది కర్ణ అన్నట్టుగా రకరకాలుగా చెప్తారు. నిజానికి మహాభారతంలో ద్రౌపది వైపు మాట్లాడిన ఒకే ఒక వ్యక్తి వికర్ణుడు. దుర్యోధనుడి తమ్ముడైనటువంటి వికర్ణుడు లేచి, "ఏం జరుగుతుంది? ఒక ఆడదాన్ని ఇంత అన్యాయంగా తీసుకొస్తారా? ఇలా సభా మధ్యలో నిలబెడతారా? అసలు ఇది బుద్ధి ఉన్న వాళ్ళు చేయాల్సినటువంటి పనేనా? అయినా జూదము, వేట, తాగుడు, అమితంగా భోజనం చేయడం ఈ 4 చెడు లక్షణాలంటారు. ధర్మరాజు కూడా విపరీతమైనటువంటి జూదానికి బానిసగా మారి ఆ క్షణంలో తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మనం ఎలా పరిగణలోకి తీసుకుంటాము? జూదంలో నిమగ్నమై ఆడినటువంటి ఆట ఎలా ధర్మమవుతుంది? అయినా సరే అది కూడా ధర్మం అన్నారనుకో, ద్రౌపది దేవి అడిగిన దాంట్లో తప్పే ఉంది. ఆమె ఏమంటుంది? ధర్మ విజేతనా, అధర్మ విజేతనా చెప్పమంటుంది. ధర్మరాజుకు ఆమె మీద ఏమి హక్కుంది? ఆమె కేవలం ధర్మరాజు భార్య మాత్రమే కాదు, మిగిలిన నలుగురి పాండవులకి కూడా భార్యే. నలుగురికి కూడా ఆమె మీద హక్కుంది. అలాంటిది ధర్మరాజు ఒక్కడే ఆమె ఏ విధంగా ఒడ్డాడు? ఖచ్చితంగా ఆమె అధర్మ విజేత అవుతుంది. ముందు ఆమెని ఇక్కడి నుంచి పంపేయండి. ఏదైనా ఉంటే మనం మాట్లాడుకుందామన్న ఒకే ఒక వ్యక్తి వికర్ణుడు. గాంధారి పోలికల పిల్లలు ఎవరికి రాలేదని కాదు. అంటే గాంధారి పిల్లల్లో ఒక్కరు కూడా మంచివాళ్ళు లేరని కాదు. నిజానికి దుర్యోధన్ని వ్యతిరేకించి మిగతా తమ్ముళ్ళు అప్పుడప్పుడు మాట్లాడుతుంటారు. కాకపోతే విభీషణుడిలాగా మరీ వ్యతిరేకించి బయటికి వచ్చేవాళ్ళు ఎవరులే అంటే రావణాసురుడిని విభీషణుడు వ్యతిరేకించినట్టు. సరే, ఇప్పుడు వికర్ణుడు ఇలా చెప్తుంటే ఇప్పుడు కర్ణుడు లేస్తాడు. అబ్బా! కర్ణుడు మాట్లాడిన ఈ మాటలు వింటే కర్ణుడి మీద అసహ్యం కలుగుతది. ఎందుకంటే కర్ణుడు చాలా తప్పులు చేస్తాడు. కాకపోతే ఏంటంటే మహాభారతంలో కర్ణుడి క్యారెక్టర్ ఎలాంటిదంటే మన సినిమా భాషలో చెప్పుకోవాలంటే కొంత నెగెటివ్ షేడ్స్ ఉన్నటువంటి వ్యక్తి. కానీ వస్త్రాభరణం విషయంలో మాత్రం కర్ణుడిది ముమ్మాటికి తప్పే. ఇలా వికర్ణుడు అంటున్నప్పుడు అప్పుడు కర్ణుడు లేస్తాడు. లేచి ఏమంటాడంటే, "ఓ పెద్ద తెలిసినట్టుగా మాట్లాడుతున్నావు. నువ్వు నీ కుర్రతనము. ఆ నలుగురు పాండవులు ఇప్పటివరకు వాళ్ళ వైపు ధర్మం ఉంటే మాట్లాడకపోయేవాళ్ళ? వాళ్ళందరికీ కూడా ధర్మరాజే అధిపతి. కాబట్టి ద్రౌపది మీద పూర్తి హక్కు ధర్మరాజుకుంది. ఆమెను ఖచ్చితంగా మనం ధర్మం ప్రకారమే గెలుచుకున్నాము. అయినా ఈ సభలో ఎంతమంది ఉన్నారు? వీళ్ళెవ్వరికీ లేని బాధ నీకొచ్చిందా? నువ్వు ముందు వెళ్ళి కూర్చో" అని చెప్పేసి వికర్ణుడిని కర్ణుడు గద్దిస్తాడు. అప్పుడు ద్రౌపది ఒక్కసారిగా కర్ణుడి వైపు ఆ కళ్ళతోనే కాల్చేస్తదా అన్నట్టుగా చూస్తది. ఇప్పుడు అంటాడు కర్ణుడు ద్రౌపది వైపు తిరిగి, "అప్పటి నుంచి తెగ మాట్లాడుతున్నావు నువ్వు. అయినా ఒక ఆడదానికి ఒకరు మాత్రమే మొగుడు ఉండాలి. అలాంటి వాళ్ళని ఆలి అంటారు. 5గురు మొగుళ్ళతో ఉన్న నిన్నేమనాలి" అని చెప్పేసి ఇంకా అనకూడని మాటే అంటాడు. అంటే ఆమెను సాని అంటాడు. మనం ఇప్పుడు చెప్పాలంటే ప్రాస్టిట్యూట్ అంటాడు. అసలు రకరకాలుగా అవమానిస్తాడు.
నువ్వెలా ఇల్లాలివవుతావు? ఖచ్చితంగా ఇంక నువ్వు ఇగ ఆ మాటలు ఇప్పుడు నేను ద్రౌపదీదేవి గురించి మాట్లాడడం ఎందుకులెండి. అంత కఠోరంగా మాట్లాడతాడు. నువ్వింకా ఇల్లాలివి కావు. నువ్వు మరో రకమైన ఆడదానివి అని జెప్పేసి ద్రౌపది గురించి మాట్లాడుతూ ఇక్కడ అంటాడు, నీలాంటి ఆడదాన్ని ఏకవస్త్రగా ఉండడం ఏంటి? వివస్త్రన చేసినా తప్పు లేదు అన్నమాట. కర్ణుడు అసలు ఈ మాట అనగానే అప్పుడు దుర్యోధనుడు అంటాడు, కర్ణ మంచి మాట చెప్పావు. దీని భర్తలవి బట్టలు విప్పి మనం నిల్చోబెడతాం. అప్పుడు తెలుస్తది దుర్యోధనుడు అంటే ఏంటో వాళ్ళకి అంటారు. అలా అని పాండవుల వైపు తిరగగానే పాండవులు వాళ్ళ పైపంచెను, వాళ్ళ వస్త్రాన్ని, వాళ్ళ ఆభరణాలని, వాళ్ళ నెత్తిన ఉన్నటువంటి కిరీటాలు అన్నీ తీసి పక్కన పెట్టేస్తారు. కేవలం వాళ్ళ పంచ మీద మాత్రమే వాళ్ళు ఉంటారు. ఇక ఇప్పుడు ద్రౌపది వైపు తిరిగి దుశ్శాసనుడు ద్రౌపది వైపు వెళ్తుంటాడు. వెళ్తుంటే పాండవులకి ఏం చేయాలో అర్థం కాక వాళ్ళందరూ ఎవరైనా పెద్దలు మాట్లాడకపోరా? కృపుడైనా మాట్లాడతాడా? లేదంటే భీష్ముడైనా మాట్లాడతాడా? అని వాళ్ళ వైపు చూస్తుంటారు. వాళ్ళ ముఖాలు వాళ్ళు చూస్తుంటారు. దుర్యోధనుడు సైగ చేయగానే దుశ్శాసనుడు ఇక వికట్టహాసం చేసుకుంటూ ద్రౌపది వైపు ముందుకెళ్తాడు. వెళ్ళేస్తే ఆమె అటు ఇటు పరుగులు తీస్తుంటది. పరుగులు తీస్తుంటే ఆమె కొంగు పట్టేసుకొని మొత్తం ఆమె చీర మొత్తం లాగేసి అలా పక్కన పాడేస్తాడు. చీర లాగేసి చూసేసరికి మళ్ళీ ఆమెకి చీర ఉంటది. మళ్ళా ఆ చీరని లాగేస్తాడు. మళ్ళీ ఆమె చీర ఉంటది. ఏదో మనకు సినిమాలో, సీరియల్‌లో చూయించినట్టు ఒకటి తర్వాత ఒక చీరలు వచ్చేయడం అంటూ ఏమి ఉండదు. చీర లాగి పక్కన పడేస్తున్న కొద్దీ ఆమె ఒంటి మీద చీర ఉంటది. అసలు ఆమె ఒంటి మీద ఉన్న చీరను దుశ్శాసనుడు తీయలేకపోతాడు. ఆ చీర తీసి పక్కన పడేయగానే మళ్ళీ చీర ఉంటది. ఇలా లాగి ఒక పెద్ద కుప్పలాగా తయారవుతది చీరలు. కానీ ఆమె ఒంటి మీద కనీసం చీర అటు ఇటు కూడా కాదు. ఆమె ఇదంతా చేస్తున్నప్పుడు అంటే అలా అవ్వడానికి కారణం ఏంటంటే శ్రీకృష్ణుడు వచ్చి చీరలు ఇచ్చాడు అనే ఒక సీన్ మనకు చూపిస్తారు. కానీ ఇక్కడ ద్రౌపది ఏం చేస్తదంటే వీళ్ళెవ్వరూ నన్ను కాపాడలేరు. కృష్ణ నువ్వు మాత్రమే నన్ను కాపాడగలవు అని చెప్పేసి గట్టిగా కృష్ణ, 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 కృష్ణ అని చెప్పేసి ఆమె అనుకుంటూ ఇట్లా ఆ నామజపం చేస్తూనే ఉంటది. కృష్ణ నామజపం. ఆమె కృష్ణ నామజపం చేస్తున్నంత సేపు దుశ్శాసనుడు చీర లాగడానికి ప్రయత్నిస్తూనే ఉంటాడు. ఆ చీరలు రాకుండా ఉంటాయి. సో ఇది ద్రౌపది వస్త్రాభరణానికి సంబంధించి ఇప్పటి వరకు. మనం నెక్స్ట్ ఎపిసోడ్‌లో అంటే ఇప్పటి వరకు మనకేంటి పాండవులు దుర్యోధనుడికి బానిసలుగా ఉండాలి. మళ్ళా అలా కాకుండా ఈ అజ్ఞాతవాసము, అరణ్యవాసం ఎందుకొచ్చింది? ఇక్కడ అసలు ఉండే ట్విస్ట్ ఏంటి? నిజానికి ఇప్పుడు ధర్మరాజు ఒకసారి కాదు ద్రౌపది వస్త్రాభరణం అయినంక కూడా మళ్ళొకసారి జూదం ఆడుతాడు. అసలు ఆ ట్విస్ట్ ఏంటి? బానిసలుగా ఉండాల్సినటువంటి పాండవులు అజ్ఞాతవాసం, అరణ్యవాసం చేయాల్సినటువంటి పరిస్థితి ఏమొచ్చింది? అసలు ద్రౌపది ఏమంది? ఇక్కడ భీష్ముడేమన్నాడు? ధృతరాష్ట్రుడేమన్నాడు? అసలు ఏం జరిగింది అనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్‌లో చూద్దాం. నేను మహాభారతం ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాను. మీకు నచ్చితే ఆశీర్వదించండి. ఇప్పటివరకు మహాభారతంలో ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్‌కెళ్ళండి. ప్లేలిస్ట్‌లో మహాభారతం ప్లేలిస్ట్ ఉంది. మీరు చూడొచ్చు. థ్యాంక్ యూ. జై హింద్.